जय राम जय जय राम जगदभिराम तारक राम నీ దీవెనలు అభయాలే చలువల పందిళ్ళు నీ కనుసన్నలు కలకాలం మేముంటే చాలు ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం రమయ్య నీవే మాకు దైవం నీ నేడే మాకు రామరాజ్యం నీ పలుకే మాకు వేద మంత్రం నీ నడకే మాకు ధర్మసూత్రం जय जय राम जय जय राम जय जय राम जय जय राम जगदभिराम तारक राम అనురాగం మన తోడుంటే ఆప్యాయతకే చోటిస్తే అరమరికలి లేవుగా ఆ ఇల్లొక స్వర్గమే కదా ఆనందం ఒక తోరణమై ముంగిలిలో కొలువుందంటే చిటపట కలతలసెగా ఇక గుమ్మం బయటే కదా శ్రీరామా నువ్వే ఆదర్శం నీ రామాయణం మా కోసం ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం రమయ్య నీవే మాకు దైవం నీ నేడే మాకు రామరాజ్యం నీ పలుకే మాకు వేద మంత్రం నీ నడకే మాకు ధర్మసూత్రం जय जय राम जय जय राम जय जय राम जय जय राम जगदभिराम तारक राम Wanna be your lover girl and gonna matter girl. Wanna be your lover girl and gonna matter. ప్రతిరోజు ఒక పండుగల మనసుకు ప్రియమగు బంధువుల మా జత చేరినదిలా ఇది మమతల సిరి వెన్నెల సంతోషం ఎద సవ్వడిగా సమయం మరచిన సందడిగా ఒకరికి ఒకరను కల నిజమన్నది మా కళకళ ఏ జన్మానిదో ఈ పుణ్యం ఏ నాటిదో ఈ బంధం ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం రమయ్య నీవే మాకు దైవం నీ నేడే మాకు రామరాజ్యం నీ పలుకే మాకు వేద మంత్రం నీ నడకే మాకు ధర్మసూత్రం తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా
తీరుగా కలిసుండవే ఒకవేళి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ దింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఈ ఇంటిలో నా ఇరుకుండదే ప్రతి మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కల కలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే కలకండ ఎంత వీళ్ళందరి కళ్ళు అందాన్ని తికమక పెట్టే మనసుల రూపాలు గుండెల్లో గుచ్చుకునే ఈ పువ్వుల బాణాలు వెన్నెల్లో ఆడుకునే పసిపాపల హృదయాలు మా సాంఘిక ఉపాధ్యాయులు మా ప్రీతమ ఉపాధ్యాయులు మా మనసును దోచుకున్నటువంటి మా సత్యనారాయణ మాస్టర్ పదవీ విరమణ శుభ సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళ యొక్క బంధువులు వాళ్ళ పిల్లలు అట్లాగే మేము మా ఆహ్వానం మేరకు విచ్చేసినటువంటి అతిరథ మహారథులు అందరికి కూడా మా పాఠశాల తరపున హృదయపూర్వక నమస్సుమాంజలు. ముందుగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆహ్వానంతో ప్రారంభిస్తాం కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమం విజయవంతమైన అవడానికి మీరందరూ సహకరించవలసిందిగా సవినయ ప్రార్థన. వయసు 12 వసంతాల మనసు 36 వసంతాల సర్వీసు ఇన్ని అంశాలు ఉన్న మన ఉపాధ్యాయులు సత్యనారాయణ మాస్టర్ గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన మాస్టారు మాకు అదృష్టము, అలాగే అమ్మగారికి కూడా అదృష్టము మా చుక్కల మాస్టారు. సో ఆయన్ని సవినయంగా వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం పలికే పిల్లలు వెళ్ళండి. అమ్మ ఒకసారి అలా కాకండి, ఒకసారి అలా అయ్యా రండి. మరి వేదిక అలంకరించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. మరొక అధికారి అయినటువంటి శ్రీ కె శ్రీనివాసరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం.
తర్వాత ప్రస్తుతానికి ఆ అతిథులు విచ్చేయలేదు. మాస్టర్కి బొకే ఇవ్వాల్సిందిగా విశాఖ మాస్టర్, అలాగే మన పాఠశాల స్కూల్ కమిటీ చైర్మన్ వాసుదేవరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అతిథులుగా విచ్చేసినటువంటి గ్రేట్ హెచ్ఎం గారు శ్రీ బోనల్ సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సింది. శ్రీనివాసారు, ఇంగ్లీష్ శ్రీనివాసారు వచ్చి బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్కి. అలాగే మా సత్యనారాయణ మాస్టర్ ఆయనకి బొకే ఇవ్వాల్సిందిగా, అలాగే రజనీ మేడం గారినే రమ్మన్నా. రజనీ మేడం గారు మరలా ఈయనకు బొకే ఇవ్వాల్సిందిగా శ్రీ సంఖ్యల భూషణ్ గారిని కోరుతున్నాను. అందించాల్సిందిగా మన సత్య అలాగే गोपाल हरे भजरे नंद 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 गोपाल हरे मुरली गान लोल दूर वेल दिगिरा कृष्ण कड़ले పొంగుతున్న ప్రేమ లీల కడరా కృష్ణ అందుకో సంబరాల స్వాగతాల మాలిక ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారక భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే మాయది కావని మాధవుడా నిన్ను చేరిన ప్రాణమే మా మాయది బాధని పిల్లన గోవినా రాగము చేయమని ఎవరిని ఎవరితోటి ముడి పెడుతూనే ఆట చివరికి ప్రతి ఒక్కరిని నడిపెదరుగని బాట తీరని వేదన తీరని లాలన అన్నీ నీవయ్యా నీ అందెల మంగళ సవ్వడి గుండెలో మోగించినావయ్యా రిటైర్డ్ ఉపాధ్యాయులు మల్ల బాపినాడు మాస్టర్ గారికి స్వాగతించండి. నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే భజరే నంద గోపాల హరే ధన్యవాదాలమ్మా. అని చెప్పి పంపించేస్తారు. అలాగే 62 సంవత్సరాల వయసు, 36 సంవత్సరాల సేవా భావం, 24 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో మొదటిసారి చేరిన ఒక నిలువెత్తు నిదర్శన రూపం చుక్కల సత్యనారాయణ మాస్టర్ వారికి
ఈరోజు పదవీ విరమణ సందర్భంగా మీరందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం వారు అదే భార్యాభర్తలు ఇద్దరితో పాటు మన ప్రధానోపాధ్యాయుల వారు కూడా చేస్తారు. స్వం పురుషం జగదు అభిభ్రదగ్నాగహి శ్రీయామ పరిపాతగ సంరాజంచ విరాజంచ శ్రీర్యాచన గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతగ మాస. ఆ దీపాల పక్కన అక్షతలుంటే అక్షతలు లేదా పువ్వులుంటే పువ్వు రేకులు కూడా దీపం ప్రజ్వాల్య దీపం ప్రజ్వాల్య దీపేన పూజయిత్వా నమస్కారం కుర్యాత్. ఆసనం వేయండి. ఇక్కడ ఓం ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి. ఆహ్వానించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాం. మా రండి, మా ఇంగ్లీష్ భాష అసలు ఊరుకో. శేఖరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంపీటీసీ సభ్యులు సంజీరావు గారిని వేదిక మీద కోరుతున్నాం. బడిలో కొలువై దేవుడిలా ఆ హృదయంలో నిలవైనారు. బడిలో కొలువై దేవుడిలా ఆ హృదయంలో నిలవైనారు. అందుకే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు. వీరికి పశువు చేయవలసిందిగా మా తెలుగు మాస్టర్ని కోరుతున్నాం. రేపటి పౌరుల భవితవ్యాలను రేయింబవళ్ళు రూపుదిద్దుతూ
స్వాగతం సుస్వాగతం. శ్వాసమాచారు గారికి స్వాగతం. విద్య అంటేనే గురువే కదరా విద్య అంటేనే గురువే కదరా విద్యార్థులకది వరమే కదరా విజ్ఞానానికి మూలం మీరే విశ్వానికి ఆధారము బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనాడు అనుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శము పాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా విద్యే ప్రగతికి పూల బాట గురువే రానికి రాజబాట విద్యే ప్రగతికి పూల బాట గురువే రానికి రాజబాట సర్వే పల్లి అబ్దుల్ కలాం భారతత్వమే సంపదగా బడిలో కొలువై దేవుడిలా మా హృదయంలో నిలవైనారు అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శము పాధ్యాయులు మీరు బడిలో కొలువై దేవుడిలా 10th క్లాస్ ఆడపిల్లలు రండి అందరూ. అంటే మీకు చాలా ఇష్టం, వెళ్ళండి, ఆహ్వానించండి. రండి రండి. ఏపీఎస్ జిల్లా మాజీ అధ్యక్షులు శ్రీ కోటేశ్వరరావు గారిని వేదికలోకి రావాల్సిన కోరుతున్నాం. అయ్యా సత్యనారాయణ మాస్టర్ అల్లుళ్ళు శాసగిరి మాస్టర్ సార్ నవీన్ ఒకసారి వచ్చి నవీన్ ఏరి సార్ ఒకసారి ఇలా అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కనులు వేరు చూపులు ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా
ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం పాఠశాల సహాయకులు సోషల్ స్టడీస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలకలపల్లి వారి ఉద్యోగ విరమణ సందర్భంగా తేదీ 31/8/2025న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిలకలపల్లి ప్రధానోపాధ్యాయులు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బంది అందిస్తున్న అక్షరాభినందన మందారమాల శ్రీ చుక్కల వంశాభిజాత విద్యాధిక ప్రజ్ఞాధురీణ సత్యనారాయణ పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలంలో సస్యశ్యామలమై సంపద గ్రాహ్యమై వెలుగొందు గొట్టివలస గ్రామంలో దివ్య దంపతులకు మాన్య శ్రీమతి చుక్కల నారాయణమ్మ శ్రీ పారినాయుడు గార్ల గర్భసుక్తి ముక్తాఫల సప్తక మధ్యమునిగా మువ్వురన్నలకు ముద్దుల తమ్మునిగా అనుంగు సోదరీత్రయమునకు అన్నగా ఉద్భవించి వినయ గుణశీలిగా ప్రాథమిక మాధ్యమిక ఉన్నత విద్యను గొట్టివలస తోటపల్లి పాఠశాలలలోను ఇంటర్ డిగ్రీ స్థాయి విద్యలను పార్వతీపురం నందలి సౌభాగ్యవతి జూనియర్ కళాశాల జమితిరెడ్డి హారిక ఎంఎస్సి బిఎడ్ సోషల్ వెల్ఫేర్ అధికారిని వైఫ్ ఆఫ్ శ్రీ శేషగిరిరావు గారు ఎస్ఏపిఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బీజేపురం చిరంజీవుల లక్ష్మీ సౌభాగ్యవతి శ్రీమతి 1996వ సంవత్సరం వరకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మీ అలాగే రినాల మాస్టర్ అక్షర జ్ఞాని మీ మృదురమూర్తి గారికి మా పాఠశాల తరఫున సహృదయ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్ సోషల్ మాస్టర్. దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా అలుపేరాని కేరింతలో తను మురిసి మరుపేలేని ఈ మమతలో రుచి తెలిసి మన రాగాలలో అనురాగాలలో తను కూడా మనలాగే మురిసి గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా ఇంటిలో కష్టాలకింక చోటు లేక చేరుకోగా కాంతులుండగా ప్రతివారి కంటిలో ఆ రంగు దాటి కంటి నీరు పొంగిరాదుగా సెలవులు లేని సంతోషం పలకలు ఉన్నా నిమిషం ఎన్నెన్నో ఉన్నాయి లేనిదొకటే కల్మషం
కోరెనుగా. ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనుగా. అమ్మవాకిలి నానే మొలోగిలి, ఈ చిన్ని పాప చంటి నవ్వు ఇంటి జాబిలి. అన్న గోపురం పదినమ్మ గుమ్మమై, ఇక తమ్ముడేము కోట గోడలాంటి కావలి. మనసే ఉన్నా మా ఇల్లు మమకారాల దోసిల్లు. లేవంట ఏ తిథులు లోకాలే అతిథులు. గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా. ఈ తలచినచో జరుగునని, కల నిజమై దొరకునని. అరెరెరెరెరెరె అనుకోలేదే ఎప్పుడు, అరెరెరెరెరెరె ఎదురుగా నిలిచెను చెలితోడు. అరెరెరెరెరెరె అరుదను కలవరమిప్పుడు. ఘుమ ఘుమ స్వరముగా పలికెనే నాలో నేడు. సుమగంధాల తేలింది గానంత, వానవిల్లల్లే మారింది నేలంత. మౌనరాగాలు పాడింది మనసంత, నిజముగా నిజమని నమ్మనా నేని. శ్రీయుత చుక్కల సత్యనారాయణ గారు మరి అతని పేరుతో చిన్న కవిత రాయడం జరిగింది. శ్రీయుత స్వచ్ఛమైన మేధా సంపన్నుడు చుక్కల సత్యనారాయణ స్నామధేయుడు. కమనీయ పాఠ్యాంశాలను కథలుగా మలిచిన కళాకారుడు. లక్ష్య సాధనలో కార్యరూప దక్షుడు. సభాకంపుడైన ఉపయుక్తము చేయగల యుక్తుడు. నా వాళ్ళని అందరినీ అభిమానించే స్నేహశీలుడు. రాజకీయ పాఠ్యాంశం నేర్పిన సుబోధకుడు. యమధర్మరాజు వలె ధర్మవాగీసుడు. నదురికి ఆదర్శప్రాయ సత్యోపయోగుడు. గౌరవింపబడుతున్న గౌరవనీయుడు. రుజు మార్గా నడుస్తున్న సచ్చీరుడు. నా అభిమాన స్నేహితులకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ చెన్నాపురం చిరంజీరావు శ్రీమతి స్వర్ణలత దంపతులు ఇచ్చిన చిన్న బహుమతి. చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం, పండగ కాదా చుర చుర చూపుల చాటున చిలిపిదనం. ఉరకలు వేదా సంగీతం పలికేటి ఈ నిమిషం, గుండెల్లో చిలికింది సంతోషం. ఎప్పటికీ తీరదుగా ప్రేమ రుణం, కలహాన్నే చెరిపేసే ఈ తరుణం. ఆ పైనున్న తారల్లో దూరాలేనున్నా, అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా. చిరు చిరు నవ్వుల సందడి సాయంత్రం,
ఎదురుగా మౌనంగా నిల్చుంటే ఏం లాభం? నిన్నని మరిచే వరమే ఉంది కదా, రేపటి అడుగే నేటికి వారధిగా. చుట్టూతా చుట్టాల సందడిలో, పరివారం పెరిగేటి పందిరిలో, అపైనున్న తారల్లో దూరాలెన్నున్నా, అనురాగాల ఆకాశం అన్నిటినీ కలిపేనా. శాస్త్ర ఉపాధ్యాయుడిగా మరి ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి సుక్కల సత్యనారాయణ మృదు స్వభావం. మొట్టమొదటి నుండి కూడా, చిన్నతనం నుండి కూడా చాలా అనుభవంతో చాలా ఎక్కువ ఉన్నారు. అంటే ఆయన స్వగ్రామం గొట్టివలస, ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది ఒక సామెత. కాబట్టి ఆ ఊళ్ళో ఉన్న అందరూ ఇక్కడికి వచ్చారంటే ముందు ఊళ్ళో గెలిచాడు, ఇంట గెలిచాడు. కాబట్టి సహధర్మచారినికి సరి అయిన భక్తగా మెరిసినావు. ఆడపిల్లలైన హారిక లతలకు, ఆడపిల్లలైన హారిక లతలకు చదువు చెప్పించావు చక్కగాను. అన్ని బాధ్యతలను అనవరతము నీవు, అన్ని బాధ్యతలను అనవరతము నీవు ఆచరించినావు ఆటితోడా. ఇచ్చాడు. కాబట్టి సత్యనారాయణకి ఎవరితో సరిపోల్చలేవు. సత్యనారాయణ సత్యనారాయణ సరిలేరు నీకెవరు, మంచితనములోన ఎంచి చూడా. సత్యనారాయణ సరిలేరు నీకెవరు, మంచితనములోన మించినోళ్ళు. సత్యనారాయణ సరిలేరు నీకెవరు, మానవత్వమందు తనరువాడు. సత్యనారాయణ సత్యనారాయణ సరిలేరు నీకెవరు, సహనశీలమందు సాటి చేయ. సత్యనారాయణ సరిలేరు నీకెవరు, సాధు వర్తనమున సంచరించ. సద్గుణాల రాసి సంపద గలవాడ, సద్గుణాల రాసి సంపద గలవాడ. మసలినావు మంచి మార్గమందు, గురువులందు గొప్ప గురువుగా పేరుంది. ఖ్యాతి పొందినావు ప్రీతితోడా. గురువులందు గొప్ప గురువుగా పేరుంది, ఖ్యాతి పొందినావు ప్రీతితోడా. ఆయన ఉత్తమ ఉపాధ్యాయుడు. అంటే అవార్డులు కోరుకున్న ఉపాధ్యాయులు చాలామంది ఉంటారు. ఆయన జీవవలసలోనే ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన తర్వాత అదే గ్రామం దగ్గరలో ఉండిపోయి పాఠశాలకి నిత్యం వెళ్ళొస్తుండేవాడు. ముఖ్యంగా ఎక్కడైనా జీవవలసలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అక్కడ పట్టుకొమ్మ లాంటిది. కాబట్టి ఈ రోజు వరకు ఎక్కడ ఆ ఫెడరేషన్ శాఖ ఉన్నా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యుడిగానే ఇంతవరకు కొనసాగాడు. చిట్ట చివరి వరకు ఒకే సంఘాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి సత్యనారాయణ. మరి స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత ఆయనకి ఎక్కడ దగ్గర రాలేదు, చాలా చాలా దూరం వెళ్ళిపోయాడు. దత్తరాయ గారు ఎక్కడెక్కడో చాలా దూరం పనిచేశాడు. ఇక చిలకలపల్లి కూడా పారదపురంకి 50 కిలోమీటర్ల దూరం ఉంది. అయినప్పటికి కూడానే చాలా చక్కగా ప్రతిరోజు వచ్చిండేవాడు. ఇతనికి ప్రధానోపాధ్యాయులుగా ఉన్నటువంటి మధ్య గౌరీ శంకరరావు కూడా మంచి విద్యావేత్త, ఒక మంచి ప్రధానోపాధ్యాయుడు. ఈరోజు జిల్లాలో కూడా ఉత్తమమైన ఉపాధ్యాయుడిగా పేరు పొందాడు. అలాంటి వాళ్ళిద్దరూ కూడా ప్రధానోపాధ్యాయుడు అసిస్టెంట్ అనే భేదభావం లేకుండా చాలా స్నేహపూర్వకంగా ఇద్దరూ కలిసి వస్తుండే రణదమ్ముల్లాగా మెలిగారు. ఈ రకంగా సత్యనారాయణ ఎవరికైనా ఒక అభిమానిస్తే జీవితాంతం అభిమానిస్తాడు. ఈరోజు నేను రావడానికి కూడా నేను ఎలా వస్తానో అని ఆలోచించి చివరికి నాకు ఈ మేషర్ వస్తున్నారు, ఆ కారులో వచ్చేమని చెప్పి మా బావగారు అందులో వస్తారు, మీ గౌరీ శంకర్రావు కూడా ఫోన్ చేసి చెప్పి సమాచారం నేను వస్తుంటే నాకు కూడా తీసుకొచ్చి రమ్మని వాళ్ళకి చెప్పినటువంటి వ్యక్తి. అంటే ఆ వ్యక్తిని గౌరవించడంలో సత్యనారాయణకి మించిన వాళ్ళు లేరు.
కాబట్టి ఇంతమంది ఈరోజు ఈ మారుమూల ప్రాంతానికి వచ్చారు. జిల్లా నుండి చాలా మారుమూల ప్రాంతం చిలకలపల్లి. బస్సు సదుపాయం కూడా డైరెక్ట్గా ఏది లేదు. రావాలంటే వెహికల్ రావాలి, లేదా ఆటో కానీ లేదా ఏదైనా వెహికల్ కానీ బుక్ చేసుకొని రావాలి. అయినప్పుడు కూడా ఊరు తండోపు తండాలుగా వచ్చారు. ఇక్కడ స్థానికంగా ఉన్నారేమి ఈ చిలకలపల్లి సత్యనారాయణ గురించి ఎంతకంటే ఏం చెప్పాలి, ఇదే సాక్ష్యం. ముంగేటి కంకణానికి అర్థం ఎందుకు ఎంతమంది వచ్చారు. ఈ కార్యక్రమం చక్కగా సజావుగా జరపడానికి కారణము ఆయన వదిలినటువంటి ప్రేమ, అభిమానం. మరి వాతావరణం సహకరించకపోతే నమ్మకంతోనే సిస్టమేటిక్గా చేయగలిగితే ఇంటి సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం ఎలా కొనసాగుతూనే ఉండేది. కూడా బోన్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పుట్టుపోతులు ఎక్కడ ఉన్నాయేమో నాకు ఇప్పుడు అర్థమైంది. మా బోను సత్యనారాయణ మా ప్రధానోపాధ్యాయులు, ఆయనకు మామగా ఫోన్ చేసి ఇచ్చావు, అలా కాదు నువ్వు దగ్గరుండి ఇవ్వాలి అని చెప్పారు. నాకైతే సంఘపరంగా ఒక ఫోన్ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాం, ఇప్పుడు రావాలి అని ఒక కోరిక ఉండదు. అయినప్పుడు కూడా సత్యనారాయణ సెలవు పెట్టి ఒకరోజు నా దగ్గరికి వచ్చి కార్డు ఇచ్చి మరీ వచ్చాడు. అంటే ఆయన సహధర్మచారిని పార్వతి గారి సహనాన్ని కూడా ఈరోజు పగలకు తప్పదు. మరి కుటుంబంలో ఇద్దరు అమ్మాయి మ్యాట్రన్గా పనిచేస్తున్నారు, ఇంకొక అమ్మాయి బీటెక్ చేసింది. ఉద్యోగం చేస్తే ఎక్కడైనా ఇంజనీరింగ్ చేయొచ్చు, కానీ ఇంకా టైం ఉంది చేయడానికి. అలాగే ఆయనకి తగినట్టు మంచి అల్లులు కూడా దొరికారు. ఈరోజు మన కళ్ళ మనం చూస్తున్నాం. అంటే ఒక బహుకుటుంబీకులు 7 సంతానం. అంటే వారానికి ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని రోజులు, ఆది నుండి శనివారం వరకు మొత్తం 7 సంతానం. వాళ్ళకి పిల్లలు, వాళ్ళ మనవలు, వీళ్ళందరూ వీళ్ళందరితో కలిసి ఒక సంబంధ బాంధవ్యాలు నిలుపుకొని పదవి విరమణ తర్వాత ఇంతవరకు ఉరుకురు పరుగుడు జీవితం నడిచినటువంటి సత్యనారాయణ ఇక ముందు డైరెక్ట్గా మనవుళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ గోళ, వాళ్ళతో ఆడుకోవడం ఇలాంటివన్నీ పిచ్చింది. ఇది ఇంకా చాలా పవిత్రమైనది. ఇలాంటి వ్యక్తిత్వాలక, ఇలాంటి ఎంతో మంది శిష్యకోటితాలక అభిమానాన్ని చూరగినటువంటి మా చుక్కల సత్యనారాయణ చాలా ఆనందంగా హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలు సార్. ఇప్పుడు సుధాకర్ మాస్టర్ ముందు సన్మానం చేస్తున్నారు. ఓకే సార్. అలాగే గణేష్ చాలా సంతోషం సార్, మీకు అంత దూరం నుండి విచ్చేసినందుకు. ఓల్డ్ హిస్టరీ ఆఫ్ రెడీ ఇప్పుడు అందుకే ఇక్కడ పెద్దలు ఎవరైనా ఉంటే చక్కగా భోజనం చేయవలసిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాం. భోజన ఏర్పాట్లు మేడం కొద్దిగా మేడం అలా ఉండండి. రండి. కొద్ది ముందు పదవి విరమణ చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు చెప్పిన తక్కువే. మరి ఈ సమావేశానికి చేసినటువంటి పెద్దలు, అలాగే బంధుమిత్రులు, ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు. మిత్రులారా, మరి సత్యనారాయణ మాస్టర్ గారి గురించి ముందే మరి సారు చాలా చక్కటి వాస్తవాల్ని చెప్తున్నారు. నిరాడంబరంగా, నిగర్విగా, స్నేహిశీలుగా, ఉర్దూ భాషగా ఉంటూ వృత్తికి అంకితమైనటువంటి వ్యక్తి సత్యనారాయణ మాస్టారు. మరి ఆయన కుటుంబ సభ్యులతో హాయిగా పదవి విరమణ సన్మాన కార్యక్రమానికి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. వెళ్ళిపోతాను కదా మళ్ళీ ట్రైన్కి 2 గంటల ట్రైన్కి. ఈ పదవి విరమణ మహోత్సవంలో నేను కూడా భాగస్వామ్యం పంక్చువాలిటీకి ఆయన నిలువెత్తు అర్థం. అదేవిధంగా ఆయన ఉత్తమోపాధ్యాయుడిగా మనకి చక్కనైన ఉదాహరణ ఏంటంటే, ఆయన పనిచేసిన గ్రామాలన్నింటి నుండి కూడా అక్కడ నుండి పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు వచ్చారంటే ఆయన ఏ విధంగా పనిచేశారు, ఎంత అంకితభావంతో పనిచేశారు అనేది ఒక నిలువెత్తు అర్థం అది. అదేవిధంగా ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాల ఆయన లేని లోటు అనేది ఉపాధ్యాయ లోకానికి వచ్చి కొంత లోటుగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు నేటి తరం ఉపాధ్యాయుడికి ఒక ఆదర్శమైన ఉపాధ్యాయుడు ఆయన. అంటే ఆయన రిటైర్మెంట్ అయినంత వరకు కూడా నేనంటే విద్యా బోధనలో ఇలా చూడండి సార్. సార్ ఒకసారి చిన్న స్మైల్.
ఇది అయిపోయిన తర్వాత ఇంటిలో పిల్లలు బాగు చేయాలి, అంతే. ఆ రెండు ఆయన ఒక శ్వాసగా బతికారు. ఆయన జీవితం ఒక క్రమశిక్షణమైన జీవితం. ఒక క్రమశిక్షణ అంటే ఏమిటో ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. కాబట్టి ఆయన గురించి ఒక 2 వాక్యాలు రాయడం జరిగింది, ఒక 2 నిమిషాలు. మనిషేమో గంభీరం, మనసేమో నవనీతం, మోముపై చెరగని తరహాసం, పలకా పలపం చేపుని అక్షరాలు దిద్దించి పాఠాలు బోధించి మందహాసముతో విద్యార్థులకు విద్యాబోధన గావించి వారి బంగారు భవిత్యాలకు చక్కని మార్గాన్ని అన్వేషించి సహోపాధ్యాయులు పాలకుల పాలితుల మన్ననలు పొందినారు. సాధ్వి పార్వతీ సత్యగా తోడురాక సకల శుభములు సమకూరగా హారిక లత కుమార్తెలుగా మనవరాలు మనవరాలతో ఆ దైవము మీకు ఆయురారోగ్య సిరులు సుఖ సంతోషాలు కలుగు చేయాలని, శత వసంతములు జరుపుకోవాలని, ఆనంద హరిలా సాగాలని మనసారా ఆశిస్తూ ఆత్మీయ అభినందనలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. తగువాటి మరి 10th క్లాస్ విద్యార్థులకు పాఠాలు చెప్తే ఆయన చిన్నపిల్లలుగా మమ్మల్ని ఆశీర్వదించి కంగారం లేదు. మరి సన్మాన పత్ర రచయిత గారికి చిన్న గాతం యజ్ఞపతయే భేషజం సెన్నో మన యోగా టీచర్ గంగ మేడం ఎక్కడ రావాలి, శాంతి శాంతి శాంతి. కలగా Sa
చిన్నమాయి చందమామ
చాలా బాధాదాయకం. ఆ సార్ మాకు ప్రతిదీ సమకూర్చి ఇలా చదవాలి, నువ్వు ఇలా చదువు, నువ్వు మంచి ఫ్యూచర్లో మంచి గోల్ పెట్టుకో అని మాకు ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటుంటారు. మరియు ఎన్నో మంచి మాటలు చెప్తూ మంచి దారిలో నడిపించారు. సోషల్ సార్ అంటే మాకు ఎంతో ఇష్టం. సోషల్ సార్ వెళ్ళిపోతున్నాను బాధ మాకు ఎంతో కలిగింది. మరి మా 10th క్లాస్ ఇప్పుడు మా సార్ ఉంటే చాలా ఆనందంగా ఉంటుందని నా కోరిక. ఆ సార్ మాకు పబ్లిక్ పేపర్స్ అన్నీ ఇచ్చి ఆ సార్ ఎంతో సహాయం చేశారు. హెచ్ఎం గారు, శ్రీనివాస్ సార్కి, అలాగే తదితర ఉపాధ్యాయులందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి సోషల్ సార్ యొక్క ఆప్తులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు, అలాగే ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా చిలకలపల్లి గ్రామం నుంచి వచ్చిన వాళ్ళకి, అలాగే ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సోషల్ మాస్టారు ఆయన అంటూ ఉండేవారు, మాస్టారు నాకు ఏంటో కానీ ప్రతి స్కూల్లో కూడా అందరితో అనుబంధమే, కానీ హిందీ సబ్జెక్ట్తో అయితే మరి ఏంటో కానీ ఆ యొక్క అయస్కాంతంలో వంటుకుపోతామండి అని అంటూ ఉండేవారు అనమాట. ఒక తండ్రిలాగా చాలా వరకు మాస్టర్ ఇలా ఉంటే కరెక్ట్, ఇలా మీరు ఆరోగ్యం ఇలా చూసుకోండి, లేకపోతే మీరు ఎక్కువ శ్రద్ధ ఎక్కువ తీసుకొని ఆ యొక్క ఒత్తిడికి లోనవుతున్నారు, ఒత్తిడి తగ్గించుకోండి అని చాలా విషయాలు తెలియజేస్తూ ఉండేవారు. ఒకవైపు ఫ్యామిలీలో తనకంటూ ఉన్న బాధ్యతలు నెరవేరుస్తూ, ఇంకోవైపు అప్పుడు అమ్మగారు గొట్టిపల్లి అనుకుంటా సొంత గ్రామం, గొట్టిపల్లి అమ్మగారు ఉండేవారు, గొట్టి వలసలో అమ్మగారు ఉండేవారు. ఇక్కడ నుంచి అమ్మగారిని చూడడానికి వెళ్ళేవారు. ఇంకోవైపు స్కూల్లో అయితే తెలుగు మాస్టర్ ఇందాక చెప్పినట్లు, అలాగే మన వెళ్ళిపోయినటువంటి శ్రీదేవి మేడం గారు చెప్పినట్లు, ఆ 7వ పీరియడ్ 8వ పీరియడ్ అయితే ఆయనే పిల్లలు విసిగిపోయి మాస్టారు వెళ్ళి ఇంకోరు చెప్తారన్నా సరే, అమ్మ ఈరోజు ఇది అయిపోవాలి, మనకి పరీక్షలు దగ్గర పడుతున్నాయనేసి నిన్నటి వరకు ఉన్నట మన మాస్టర్లు అందరూ చెప్తున్నారు. నిన్నటి వరకు కూడా అందరితో పోటీ పడి నవ యువకుల్లా మళ్ళీ గవర్నమెంట్ ఏమో 60 చేస్తానని చేసిస్తే బాగుండు, మీ అందరు పిల్లలందరూ కోరుకుంటున్నారు. 60 చేసిస్తే మాస్టర్ మరొక 5 సంవత్సరాలు మీ 6th క్లాస్ 10th క్లాస్ వచ్చే వరకు ఉండేవారు. కానీ మరి మాస్టర్కి 31తో ఆ యొక్క రిటైర్మెంట్ అనేది జరిగిపోయింది, ఈ రోజుతో అయిపోయింది. మీ అందరూ ఎంత మంచి మనసు, లేకపోతే మాస్టర్ ఎంత మంచి మనసు. మాస్టర్ తలుచుకుంటే మొన్న ట్రాన్స్ఫర్లో కానీ ఆ ముందు ట్రాన్స్ఫర్లో కానీ ఇంకో ఊరు వెళ్ళిపోవచ్చు, హాయిగా పార్థపురం దగ్గరలో చేసుకోవచ్చు. కానీ చిలకలపల్లి ఉన్నటువంటి విద్యార్థుల మీద అభిమానంతోనూ, స్టాఫ్ మీద అభిమానంతోనూ గత 3-4 సంవత్సరాల కిందట ఆ ట్రాన్స్ఫర్లు అయినా సరే, మొన్న ఈ మధ్య ట్రాన్స్ఫర్ అయినా సరే మీకోసం ఇక్కడే ఉండిపోయారు మాస్టర్. అంటే మన మీద ఉన్నటువంటి అభిమానం ఏంటో ఆయనకి చిలకలపల్లి గ్రామం, ఆ యొక్క అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఎంత ఫేమస్, చిలకలపల్లి సోషల్ సబ్జెక్టు సత్యనారాయణ సార్ అంత ఫేమస్ అనమాట. ఆ అన్నవరం సత్యనారాయణ ప్రసాదం అంటే చాలు ప్రతి ఒక్కరు ఇవ్వండి 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 అంటారు. దాన్ని చూస్తే చాలు, తిరుపతి లడ్డు ప్రసాదము, అన్నవరం సత్యనారాయణ ప్రసాదము, అలాగే మనకి ఈ యొక్క చుక్కల సత్యనారాయణ మాస్టర్ కూడా మనకు ప్రసాదం అనమాట. అంత అనుబంధం ఆయనతో ఉంది. ఐశ్వర్యాలతో ఉండాలని, మనశ్శాంతితో మిగతా జీవితం గడపాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి.
చాలా బాగా చేశారు, చాలా బాగుంది. మా మేస్టర్ ఎప్పుడు పిల్లల కోసమే చెప్తారు. ఈ పిల్లలు వాళ్ళు కొంచెం చదవలేదు అనుకోండి, ఒకవేళ ఒక్కొక్కసారి కొంచెం అప్పుడే కొంచెం చదవరు అంటారు, ఇంటికి వచ్చి ఒక్కొక్కసారి అంటారు ఎంత చెప్పినా చదవరు అంటారు ఒక్కొక్కసారి. ఇప్పుడు బాగా పిల్లలు చదువు కూడా బాగుండాలి అనేసి మా పిల్లలకైనా సరే చాలా పిల్లలు ఇంకా చెప్పారు. ఒక మాస్టర్ హెచ్ఎం గారు, అగ్రహారం హెచ్ఎం గారు చిలకల వాన్ వలసలో అప్పుడు పని చేసేవాళ్ళు, చిలకల పల్లి. ఆ చిలకల పల్లిలో పిల్లలు ఇద్దరు కూడా చిన్న పిల్లలే, 1వ క్లాసు 2వ క్లాసు ఇద్దరు పిల్లల్ని నడుచుకొని వర్షం పడినా సరే నడుచుకొని తీసుకెళ్ళేవాళ్ళు. ఇక్కడ పడవని హెచ్ఎం గారు, ఇప్పుడు ఇంకా మాట్లాడేది హెచ్ఎం గారు వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. ఫస్ట్ అక్కడికి వెళ్ళాలి. చాలా అందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే చాలా అభిమానంగా అందరూ చూసేవాళ్ళు. అలాగే ఇక్కడ కూడా చాలా అభిమానంగా గౌరవించారు. అందరికీ ధన్యవాదాలు. అలాగే మా భోజనాలు ఉన్నాయి. ఆ భోజనాలు గారు కొంతమంది ఉన్నారు, ఇంకొంతమంది ఇక్కడికి వచ్చారు. అందరికీ కూడా అలాగే మా చుట్టాలు, మా ఊరు అంతమంది కూడా వచ్చారు. వాళ్ళందరూ అదే సంతోషం. మీరందరూ కూడా మాట్లాడలేదండి, ఇప్పుడు నేను మాట్లాడలేదు అని అన్నారు. కానీ ఎంత చక్కగా మాట్లాడారు చూడండి. ఆయన జీవితంలో సగం ఆమె అంతే కదా, సగం పైన చెప్పారు ఆమె. మరి ఇంత చక్కమైన కార్యక్రమం నిర్వహించినటువంటి మిగతా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మా సత్యనారాయణ గారి సన్మానానికి ఎంతమంది ఎంత చక్కగా ఎంత చక్కనైన వాతావరణంలో పాఠశాల సిబ్బంది మొత్తం ఎంతో ఆయన స్థానం మీ హృదయంలో ఎంత ఉంది, పాఠశాలకు ఆయన ఎంత కృషి చేశారు, ఆయన సర్వీస్లో ఎంత కృషి చేశారు, ఆయన జీవితంలో ఏం చేశారు అనేది ఇంతవరకు చాలామంది వక్తలు, ఆయన స్నేహితులు, బంధువులు అందరూ కూడా చూశారు, మాట్లాడారు. కానీ ఎప్పుడు కూడా నా పేరు చంద్రశేఖర్, నేను ఎస్జిటి టీచరు. నేను జాయినింగ్ నుంచి ఒక గరువుపల్లి మండలం ఒకే సెంటర్ క్లాస్లో 30 years సర్వీస్. అది ఒక పక్క ఇది మండలం మారలేదు, ఎంఈఓలు మారుతారు, ఈఓలు మారుతారు ఒకే సర్కిల్లో. ఇవన్నీ ప్రమోషన్లు అన్నీ కూడా స్కూల్ వేసాను, కానీ వెళ్ళాక మాకు నేర్చుకుంటూ అన్నీ కూడా రిజెక్ట్ ఎప్పుడో ఉంది సార్. అయితే స్థానికంగా ఏంటంటే మాకు మొదటి నుంచి కూడా ఎవరైతే ఉన్నతమైన వ్యక్తులు వాళ్ళతో మంచి రిలేషన్స్ ఉంటాయి. ఉన్నతమైన వ్యక్తులు అంటే వాళ్ళు ఎక్కడి నుంచి దిగి వస్తారని అనుకోవచ్చు. కానీ ఇక్కడ సత్యనారాయణ సార్ అంటే మృదు స్వభావి. ఆయన 89 ఫ్యాన్లు, నాది 96 ఫ్యాన్లు. ఒక ఊరు కాదు, ఒక వార్డు కాదు, క్లాస్మేట్ కాదు, ఫ్రెండ్ కాదు. కానీ ప్రతి చిన్న విషయం కూడా ఆయన ఇక్కడ నొప్పి వస్తుందంటే ముందు ఇంట్లో చెప్పాలి, కానీ శేఖర్ మాటలు చెప్పాలి. లేకపోతే బండితో పడిపోయాను, బడ్జెట్కి 50,000 రూపాయలు పట్టుకుంటారా, లేకపోతే ఇక్కడ ఉంటాయి నువ్వు పట్టుకుంటారా, ఎందుకు లేట్ అయింది, పావు గంట అయింది, లేకపోతే పాపాలకి ఇచ్చేయాలి, అల్లుడికి ఇచ్చేయాలి, ఇంట్లో ఇచ్చేయాలి, అన్నీ అలా చిన్న చిన్న ఇది అనమాట. అంటే అలాంటి అభిమాన సంబంధం ఇద్దరికి కూడా. ఎందుకు నాలో ఆయనకి ఏమి నచ్చిందో, ఆయనలో నాకేమి నచ్చింది అదేం కాదు. ఈ ఫంక్షన్కి సంబంధించి ఒకరోజు ఎలాగవుతుంది, అక్కడ మనం చిలకల పిల్లలు చేయాలి, ఇక్కడ వినాయక చవితి గంటలో ఒంట్లో కొద్దిగా అక్కడ ఇబ్బంది అవుతాయేటో మనం ఏం చేద్దామన్నట్టు చెయ్యమంటే చేస్తాను. అక్కడ డాక్టర్కి ఇస్తే అంతకంటే మంచిది. నాకు చిలకల పిల్లలు కొత్త, మన పార్తీపురం అక్కడ స్టాఫ్ ఏంటి, సామ్యాలు ఏంటి, భోజనాలు ఏంటి మనకేం తెలియదు కదా. అంటే ఇంకొక నర్సిపురం వచ్చాం కదా, పక్కన కూర్చున్నాను, వీళ్ళిద్దరు పక్క ఇల్లే.
ఆయన పెళ్ళి వాళ్ళ అబ్బాయి పెళ్ళి కూడా కొద్దిగా ఏదో చేసాం, కొద్దిగా ఈ మధ్య సంబంధం మనమే చేసి ఇల్లు చూపులు పోయినాయి, ఏంటి మనం చేసారు. నాకెందుకు చెయ్యి, పెద్ద పెళ్ళే చేసావు కదా, ఎందుకు వచ్చి నువ్వు చెయ్యి పెట్టి ఆయన ఇష్టం. తర్వాత ఈయన ఒకసారి అడిగాడంటే కష్టం, మళ్ళా తిప్పుకోవడం చాలా కష్టం. ఈ అలాక ముందే మనం ఏమైనా ఇతను మళ్ళీ స్కూల్ హెచ్ఎం గారికి, మిగిలిన సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు. నేను సత్యనారాయణ మాస్టర్ యొక్క పెద్ద కుమార్తెని. నా పేరు హారిక. చాలా బాగా చేశారు సార్. పంచారు అని చెప్తున్నారు బాబా. చూసుకున్నారు. ఆయన చాలా కష్టపడ్డారు, మనస్పరంగా కానీ ఆర్థికంగా కానీ ప్రతి విషయంలోనూ ఆయన సమన్వయంతో. ముఖ్యంగా అక్కడ పనిచేసే స్కూల్లో పిల్లలు ఏదో ఒక స్థాయిలో నిలబడాలని ఆయన ప్రతి ఒక్క క్షణం ఆలోచించేవాళ్ళు. ప్రతిసారి కూడా ఆ స్కూల్లో ఎవరో ఒకరిని చక్కగా తీర్చిదిద్దాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి అని చక్కగా ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. మేము కూడా అలాగే బాగుపడాలని అదే సార్, నేను ఉన్నత స్థాయిలో ఉండాలని, చెల్లి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి చాలా ఆశపడ్డారు. ఆయన కోరిక నేను కొంతవరకు నెరవేర్చలేకపోయాను, దానికి ఇక్కడ సారీ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా. గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పర్వాలేదమ్మా, ఎమోషనల్ అవ్వక్కర్లేదు. పల్లకిలో మనం ఆడుకుందామే, చంపాలగున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే, కోయిలాల పల్లెటూరి పల్లకిలో మనం ఆడుకుందామే, చంపాలగున్న మామిడి తోటలలో మనం పాడుకుందామే, కోయిలాల.
సారు, అలాగే మిగతా సహాపోధ్యాయులందరూ, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే మరి మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి పెద్దలందరూ, వాళ్ళకి వేరే పనులు ఉన్నాయి వెళ్ళిపోయారు. అలాగే మా గ్రామంలో ఈరోజు వారాల పండుగ ఉందండి, కోళ్ళు ముక్కు చేయాలి కాబట్టి మరి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మరి అందరికీ కూడా నా తాలూకా కృతజ్ఞతలండి. అలాగే మరి మాజీ నిత్యం గారు, గౌరీ శంకర్రావు గారు, అలాగే శ్రీదేవి మేడం గారు రాజధాని వచ్చారు, ఆమెకి కూడా నా కృతజ్ఞతలు. మరి వాళ్ళందరూ మరి దూరం నుండి వచ్చారు కాబట్టి మరి వెళ్ళిపోవలసిన అవసరం ఏర్పడింది. అయితే మొదటగా మరి సమయం తక్కువే ఉంది, ఎందుకంటే ఉదయం నుండి ఉన్నాం, అందరం ఉన్నాం, పిల్లలు పెద్దలు అందరూ. అయితే మొదటగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అమ్మ వాళ్ళు మరి అప్పటి పరిస్థితుల్లో చాలా కష్టపడి పెంచారు, దాన్ని ప్రయోజనం చేశారు. కాబట్టి వాళ్ళని సందర్భంగా పంచుకోవడం మన ధర్మంగా భావిస్తున్నాను. మరి ఆ టైంలో చదివించడం అంటే ఏ తల్లిదండ్రులకి కూడా చాలా కష్టమైన పనే. కానీ నాకు 3 అన్నయ్యలు 3 చెల్లెళ్ళు ఉండడం, మరి నాకైతే ఎప్పుడూ కూడా కష్టం అనేది తెలియదండి. వాళ్ళు అంత బాగా నన్ను పెంచారు, నా ఒక్కడిని అంటే అందరినీ పెంచుతూ నేను ప్రత్యేకంగా మా అమ్మ నాన్న కానీ మా అన్నయ్యలు కానీ చెల్లెళ్ళు కానీ నేను ప్రత్యేకంగా చూశారండి. కాబట్టి మా కుటుంబానికి మా అమ్మ నాన్నకి నేను ఎంతో రుణపడి ఉన్నాను. 8 జన్మలు ఇచ్చిన మా నాన్నగారు ఎంతో కష్టపడి నన్ను ప్రయోజనం చేశారు. మా అమ్మ కూడా కుటుంబం అంతటికి కూడా ఇంటి దగ్గరే పనులంటే మా అమ్మ తెలియదు, కుటుంబం ఇంటి దగ్గర ఆయన పనులన్నీ చేసుకుంటూ, నేనంటే ఒక ప్రత్యేకమైన గౌరవం మా అమ్మ నాన్నకి. ఏ రోజు కూడా నాన్న ఇలాగా నీ ముఖం మీద ఏదో ఒక మెస ఉంది, చిన్న మరక ఉందని కానీ నాకు కొట్టడం కానీ తెలియదండి, ఎప్పుడు గసడం కూడా తెలియదు. నాకు మా అమ్మ నాన్న అంత గొప్పగా నన్ను చూసుకున్నారు. అయితే మరి అటువంటి వాళ్ళు చాలా కష్టపడి అప్పుడు వల్ల పంటలు సరి పండి కాదు, నన్ను బీడీ చదివించారంటే అప్పుడు అంతవరకు డబ్బులు అవసరం లేకపోతే కానీ బీడీకి పంపించడం డబ్బులు అవసరమే. ఒక 5,000 అవసరం అంటే ఇప్పుడు 5 లక్షలతో సమానం. ఆ 5,000 మా నాన్నగారు చాలా ఈజీగా అతను తాలూకా మంచితనంతో సంపాదించగలిగారు. నా తోటి ఫ్రెండ్స్ ఆ డబ్బులు లేక చాలామంది మా ఫ్రెండ్స్ మరి చదువుకోలేకపోయారు. మరి నాకు అవకాశం మా అమ్మ నాన్నకి ఇచ్చారు, వాళ్ళకి నా కృతజ్ఞతలు. అయితే మరి నేను మొట్టమొదట చిలకలవారి వలస నుంచి స్టార్ట్ చేశాను. అక్కడ ఇంతకుముందు అయితే ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడే మరి రెసిడెన్స్ ఉండడం, ఎందుకంటే అప్పుడు ట్రాన్స్పోర్ట్ సదుపాయం లేవు కాబట్టి ఎక్కడైతే అక్కడ ఉండేవాళ్ళం. మరి మొదటి నుంచి కూడా నేను పిల్లలు బాగుపడాలనే ఒక మనస్తత్వమే, అలాగే తోటి వారిని అందరినీ కూడా నేను అంటే పేద ధనికని కానీ మరి గొప్ప వాళ్ళు తక్కువ వాళ్ళని కానీ నాకు భావం ఉండదు. ఎప్పుడు కూడా అందరినీ నేను సమానంగా చూశాను. ఆ అవకాశం నాకు భగవంతుడు కలిగించారు. అలాగే మరి నేను ప్రమోషన్ మీద అంటే మొదట ఎస్జేడీగా పనిచేసేటప్పుడు ఎక్కువ సంతృప్తి ఉండేదండి. ప్రమోషన్ వచ్చిన తర్వాత కొద్దిగా సంతృప్తి తగ్గింది. కానీ నేను సాటిస్ఫాక్షన్గానే మొదట రెడ్డి కల్చర్లో, ఆ తర్వాత సీతారామన్న బూర్తిలో 2 years చేశాను. అలాగే ఇక్కడ 8 సంవత్సరాల సర్వీసు చాలా ఆనందంగా చేశానండి. ఎందుకంటే తోటి స్టాఫ్ చాలా మంచి వాళ్ళండి, వాళ్ళ గొప్పతనం. నేను బాగా చేశానంటే ఏ స్కూల్లో చేసినా, నేను మొట్టమొదటి స్కూల్లో చేసిన స్టాఫ్ అందరూ కూడా వచ్చారండి. ఈరోజు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు, చాలా వైజాగ్ నుండి కూడా వచ్చారు. మరి వాళ్ళందరితోటి కూడా చక్కగా మంచి మనసుతో వాళ్ళందరూ స్టాఫ్ అందరూ కూడా, నేను పనిచేసే స్టాఫ్ అందరూ కూడా ఏ స్కూల్లో అయినా ఈ స్కూల్లో అయినా అందరూ మంచివారు కాబట్టి నేను హ్యాపీగా చేయగలిగాను. మరి ఈ స్కూల్లో మరి వచ్చి 8 years అయింది. ఈ 8 yearsలో కూడా
మరి అందరూ టీచర్స్ అలాగే ఉపాధ్యాయులు లేడీ టీచర్స్ కూడా మరి అన్యోన్యంగా ఉంటూ చాలా కుటుంబంలాగా హ్యాపీగా మరి పరిపాలన చేసుకుంటూ నాకు అందరూ కూడా సహకరించారు. మరి ఉపాధ్యాయులు అందరూ కూడా సహకరించబట్టే నేను ఈ 8 సంవత్సరాలు ఎంత దూరం పాఠశాలైనా ఈ పాఠశాలకు వస్తే చాలు ఆనందంగా ఉండేది. అందుకే మరి ధైర్యంగా మరి వర్క్ చేయగలిగాం. మరి ఇదంతా కూడా భగవంతుడి కృప వల్లే జరిగింది. అలాగే మిత్రులు తోటి ఉపాధ్యాయులు అందరూ కూడా నా సహకరించబట్టే జరిగింది. కాబట్టి అందరికీ నా తరఫున కృతజ్ఞతలు. మరి 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 ఎవరికైనా తప్పదు, మరి ట్రాన్స్ఫర్ అయినా తప్పదు, అలాగే రిటైర్మెంట్ అయినా తప్పదు. పిల్లలతో ఇంకా గడపాలని నాకైతే ఉంది. కానీ మనకి 62 సంవత్సరాల వరకే మరి అవకాశం కల్పిస్తారు కాబట్టి గవర్నమెంట్ మరి పిల్లలకి ఇంకా పిల్లలతోటి హ్యాపీగా ఉంటుంది. మనం ఇంటి దగ్గర ఒక్కరోజు ఉండడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వేరే పనులు, ఇక్కడ పిల్లలతో ఆనందంగా పాఠాలు చెప్పుకొని వాళ్ళతో గడిపే సమయం చాలా ప్రత్యేకంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నామంటే కారణం పిల్లలతో చక్కగా మనం గడపడం ఉంది. మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఫస్ట్ మా అమ్మ నాన్న, తర్వాత తోటి స్నేహితులు, ఉపాధ్యాయులు అందరికీ కూడా నా తరఫున కృతజ్ఞతలండి. అలాగే మా సహధర్మచారిని భారత్ సంతోషం చెప్పాలి. నేను రెడ్డి కంచెల్లో పనిచేసేటప్పుడు అంటే నాకు ప్రమోషన్ వచ్చి 14 years అయిందండి. అయితే రెడ్డి కంచెల్లో చేసేటప్పుడు మేము ట్రైన్కి వెళ్ళి మొత్తం 135 కిలోమీటర్ ప్రయాణం అది మొదటి 4 సంవత్సరాలు. అయితే అప్పుడు కూడా ఆమె 4 గంటలకు లేదా 5 గంటలకు లేచిపోయి చక్కగా క్యారేజీ రెడీ చేసేవాళ్ళు. అలాగే ఎక్కడ మరి ఇది దూరం స్కూలే కాబట్టి ఎర్లీగా లేచిపోవాలి. కొద్దిగా ఆమెకి కొంచెం అనారోగ్య సమస్యలు ఉన్నాయి కానీ మరి ఓపిక తెచ్చుకొని నిజంగా చక్కగా నాకు అన్ని రకాలుగా సహాయం చేస్తూ పిల్లల్ని ఈ స్థితిలో భగవంతుడు నిలబెట్టాడు. మరి మనలోని ఏంటి ఉంది, అయినా సరే ఆ పిల్లల్ని ఈ స్థితిలో నిలబెట్టడానికి, మా పిల్లల్ని నిలబెట్టడానికి ఆమె సహాయ సహకారాలు చాలా ఎక్కువ. ఆమె నా కోసం పిల్లల కోసం ఎంతో కష్టపడ్డారు. కాబట్టి చాలా కృతజ్ఞతలు ఆయనకి, సహకారానికి కృతజ్ఞతలు చెప్పవచ్చు తెలియదు కానీ ఆయన నాకు చాలా సహకరించారు. కాబట్టి అది నా తాలూకు ప్రస్థానం అండి. ఇంకేదో చెప్పాలన్నా మరి ఇంకా ఏమి గుర్తుకు రావట్లేదు. కాబట్టి అందరు స్టాఫ్ చాలా చక్కగా నన్ను ఈ స్థితిగా నిలబెట్టారు. మీ అందరికీ కృతజ్ఞతలు అండి. అలాగే మాకు ఫస్ట్ మేము తిరుమూర్తి ఉండేవాళ్ళం అండి. బోన్ సత్యనారాయణ ఇప్పుడు గ్రేట్ ఇచ్చాము. అలాగే బోన్ రామేశారు, ఆయన స్కూల్ అసిస్టెంట్ సోషలే. మరి మేము ముగ్గురు కూడా ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్ళేవాళ్ళము. మాదంతా ఒక చివర వీధి మాది, మేము కలిసిమెలిసి ఉండేవాళ్ళము. మరి నా తాలూకు అభివృద్ధికి బోన్ సత్యం కానీ బోన్ రామ్ కానీ కూడా చాలా సహాయం అందించేవాళ్ళు. వాళ్ళకి నేను సహాయపడేవాళ్ళు, వాళ్ళు కూడా నాకు సహాయం చేసేవాళ్ళండి. అలాగే మా సోషల్ గ్రూప్కి వచ్చేసరికి మనకి జోగిరెడ్డి మేస్టర్ వచ్చారు. అలాగే వేణు మేస్టారు రాలేదు కానీ వేణు మేస్టారు, అలాగే సింహాచలం మేస్టారు, వీళ్ళందరూ కూడా మా గ్రూప్లో ఉండి సహాయ సహకారాలు అందించేవాళ్ళు. వీళ్ళందరికంటే కూడా ఎక్కడో ఉండి వైజాగ్లో మా చిన్ననాటి సహోపాధ్యాయులు చిరంజీవి మేస్టారు నాకు అన్ని సలహాలు ఇస్తుండేవాళ్ళండి. ఏదైనా ఎనీ టైం ఏ క్షణంలోనైనా ఎటువంటి పరిస్థితిలో ఉన్న ఫోన్ వెంటనే లిఫ్ట్ చేసి ఏ సలహా కావాలని ఆయన ఇచ్చేవాళ్ళండి. అంత గొప్ప వాళ్ళు ఆయన చిరంజీవి మేస్టారు, కోటి మేస్టారు బ్రదరు. అలాగే మరి ఆ తర్వాత ప్రస్థానంలో బాబు ఈ శేఖర్ మేస్టారు ఒక బరివిల్ మండలో చేసినప్పుడు ఆయన మామగారు పెద్దూరు వాళ్ళ అత్తవారు, ఆయన మా గురువు అండి. ఆ ద్వారా మాకు ఆయనంటే మాకు అభిమానం ఏర్పడింది. మా పక్క స్కూల్లో పనిచేశారు, అలాగా ఫ్రెండ్షిప్. మరి మా గురువు గారు కూతురు ఇంటిమేషన్ కూతురునే ఆయన మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి మాకు కూడా ప్రేమ అభిమానాలు ఏర్పడే అతను కదా. అతను ఎవరికైనా ఎప్పుడైనా ఎటువంటి సహాయమైనా చేస్తారండి. అందుకే అతన్ని నాకు అలాగా ఆయనకి కూడా నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఎనీ వన్ ఎవరికైనా ముందుండి ఆయన ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో సహాయ సహకారాలు చేస్తున్నారు. అలాగే నా పర్సనల్గా అయితే ఆయన ఎప్పుడైనా ఏ సహాయమైనా చేయడానికి రెడీగా ఉంటారు. అలాగే మన క్యాటరింగ్ నాకు అసలు భోజనం సంగతే తెలియదండి.
ఆయనే చూసుకున్నారు. అలాగే డెకరేషన్ సంగతి కూడా ఆయనే చూసుకున్నారు. ఆయనకి నా కృతజ్ఞతలు. అలాగే మరి మన హెచ్ఎం గారండి, మరి ఇంతవరకు శ్రీదేవి మేడం గారని, గౌరీ శంకర గారు హెచ్ఎం గారని, మరి ఆ ఇద్దరు హెచ్ఎంలో ఆధ్వర్యం చేశాము. వాళ్ళిద్దరూ కూడా ఎంత మంచివాళ్ళండి, చాలా మంచివాళ్ళు. నేనంటే ఎంతో అభిమానం. అందులో శ్రీదేవి మేడం గారు అంటే మేస్తారు పెద్దవాళ్ళు, వయసులో వాళ్ళ ఆయన గారితో సమానమైన వయసు కాబట్టి పెద్దవాళ్ళని ఎంతో గౌరవంగా నాకు ఒకవేళ ఏమేమి తిరిగి మాట్లాడించినా ఆయన ఇప్పుడు కూడా నన్ను ఏమీ అనలేదు. అలాగే గౌరీ శంకర మేస్టర్ కూడా నాకు 4 years నాకు బండిగా తిప్పారు. ఆయన కూడా ఎంతో రుణపడి ఉంటాను. ఎందుకంటే ఆయన కూడా నేను కొంచెం పెద్దవాడుగా ఆయన గౌరవించి మరి ఆయన సహాయ సహకారాలు నాకు చాలా అందించారు. అలాగే ఇప్పుడు ప్రెజెంట్ హెచ్ఎం గారు మరి సీన్ వేస్తారంటే చాలా ఉత్తమండి. అసలు ఎవరికి ఏమి అంటారు. మా స్టాఫ్ కూడా చక్కగా వాళ్ళ పనిపాటు చేసుకునే మనస్తత్వం కాబట్టి ఆయన కూడా చక్కగా ఎవరికైనా ఏ సహాయం కావాలని చేస్తారు. అటువంటి మొత్తములు మా హెచ్ఎం గారు ఆయనకు కృతజ్ఞతలు. అలాగే మా క్రిస్తు పనిచేస్తున్న స్టాఫ్ కానీ పాత స్టాఫ్ కానీ అందరూ సహాయ సహకారాలతో నేను ధైర్యంగా గజ్జగా ఈ నా తాలూకా డ్యూటీలు వ్యాకరించానండి. అలాగే ఇక్కడ మాకు మూల స్తంభం ఉందండి. ఈ మోడీ గారు లాగా మాకు మోడీ గారు ఉన్నారు, హిందీ మేస్తారండి. ఆయన శంకరరావు మేస్తారండి, ఆయన హిందీ మేస్తారు. ఆయన ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా సహాయ సహకారాలు అందిస్తారు. ఆయనకి చాలా మాటలకు జనం అంతరాయేమో మోడీతో పోల్చారంటే ఏడు లెక్క. మోడీకి పిల్లలు అది కాదు, అలా కాదు. ఆయన అన్ని పనులు కూడా చక్కగా నిర్వర్తించగలరు, ఎంత సహాయమైనా చేయగలరు. అలాగే మరి మా సీన్ వేస్తారంటే ఇక్కడ ఆయనకి ముందు హిందీ వేస్తారు. ఈయన నాకు కుమారుడిలాగా, నేను ఆయన తండ్రిలాగా నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు. ఆయనకి నేను కావాల్సిన సలహాలు ఇచ్చేవాళ్ళు. అలాగే పరమేశ్వరరావు గారు ఇక్కడ పనిచేసినప్పుడు నాకు 4 years 3 years ఆయన కంపల్సరీగా బండి మీద ఇట్లున్నట్టు చెప్పడమేనండి. బస్సుకి అందించేవారండి కంపల్సరీగా. మరి గిన్నోడు లేవు, బస్సుకి అందించేవాళ్ళు. కాబట్టి ఈ విధంగా చక్కగా నా తాలూకా విధి నిర్వహణ చక్కగా జరిగింది. అలాగే మా కాలనీ వాసులు కూడా నా కోసం కష్టపడి ఇక్కడికి వచ్చారు. కాలనీ వాసులు అక్కడ మరి రామ మందిరము నిర్మించామండి. అందులో నేను ఒక బాధ్యుడిగా ఉన్నాను. అయితే అందరూ కూడా నన్ను గౌరవిస్తారు కప్పించి మరి ఫలానా సత్యమేస్తారు అనేసి అందరండి. అది వాళ్ళ గొప్పతనం. మరి సన్మాన పత్రాన్ని చక్కగా రాశారు, తిన్నాలు వేశారు. ఆయనకి నా కృతజ్ఞతలు. అలాగే జానకి వేశారు. మరి మా చిన్నారుడు గారికి తెలుసు, ఆయన శ్రీకాకుళం వాళ్ళ అత్తవారు తిన్నాలు వేశారు. అందరికి అత్తవారు అక్కడే. కాబట్టి వీళ్ళందరూ కూడా నాకు సహకరించారు. మరి అలాగే పిల్లలు, చక్కనైన పిల్లలు, మీరు చక్కగా చదువుకోండమ్మా. కొద్దిగా వెనుకబడి ఉన్న వాళ్ళైనా సరే మరి బాగా చదువు వచ్చిన వాళ్ళని అనుసరించి వాళ్ళ దగ్గర నేర్చుకొని, అలాగే టీచర్స్ కూడా ఏ డౌట్ అయినా ఎనీ టైం ఎప్పుడైనా చెప్తారు. మీరు నేర్చుకొని మంచి ప్రయోజకులు అవ్వాలి. ప్రయోజకులు అయితేనే మరి టీచర్కి ఆనందం ఉంటుంది. పిల్లలు చదువుకుని పిల్లలు మంచి కలెక్టర్, డాక్టర్ ఏదో ఒక మంచి స్థితిలో ఉంటే ఆనందపడతారు టీచరు. కాబట్టి మీరు చక్కగా చదువుకోండి. మీకు ఎప్పుడైనా కావాలంటే మరి అట్లే డిఎస్సీ ఉంది, మీకు టీచర్ వస్తారు. ఒకవేళ కావాలంటే అవసరమే వాళ్ళు ఒకవేళ రావడం లేట్ అయినా మనకి ఈశ్వర మెసేజ్ చెప్తానండి. మీకు ఇంకా అవసరమైతే నేను ఎప్పుడైనా వస్తాను, మీకు ఏదైనా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వరుణ. అలాగే మా పిల్లలు మేస్తారు అనేవాళ్ళు, కానీ అది కాదండి, కరెక్ట్ కాదండి. ఆడపిల్లైన మగపిల్లైన ఒకటే, కాబట్టి వాళ్ళు చక్కగా చదివిస్తాను అనేసి నేను ఇది బాగుంటాడు. అయితే అదృష్టం మనకి ఎంతవరకు రాసి పెట్టి అంతవరకు జరుగుతుంది. ఎవరికైనా సరే మన